హాయ్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్. నిమ్మకాయలను అందం, ఆరోగ్యం విషయంలోనే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలామంది నమ్మకం. చాలామంది వ్యాపారస్తుల దగ్గర ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ ఉంచడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా చేయడం వెనుక కారణాలు ఏమిటి? ధనప్రాప్తి కోసమా, లేక దృష్టి దోషాలకా, లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? నిమ్మకాయను నీళ్ళలో ఉంచడం వల్ల కలిగే ప్రత్యేక లాభాలేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. మొదటిగా షాపుల ముందు వేలాడుతూ చాలా షాపుల ముందు మనకు కనిపిస్తూ ఉంటాయి. షాపుల ముందు ఇలా వేలాడుతూ తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయనే వ్యాపారస్తులు నిమ్మకాయలను షాపుల ముందు వేలాడదీస్తూ ఉంటారు. మంత్రతంత్రాలతో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు. గురువారం ఆంజనేయ స్వామికి ఈ నిమ్మకాయలను 4 నిమ్మకాయలను, లవంగాలను తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకొని షాపులోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేసి 4 దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని చాలామంది నమ్ముతారు. ఇంటి ఆవరణలో కూడా ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి ప్రతీత శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. నిమ్మ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల వాస్తు సెట్ అవుతుందట. నిమ్మ చెట్టు ఉండడం వల్ల మన ఇంటిలో ఎటువంటి వాస్తు లోపాలు ఉన్నా కూడా అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయని చాలామంది నమ్మకం. అలాగే ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకొని కింది నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దానిని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుంది. నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడుని గ్రహించి మంచిని విడుదల చేస్తుంది. శక్తి కేంద్రంగా ఉంటుంది. పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది. కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు, ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. హాలులో ఒక టేబుల్ మీద గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచడం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు ఆ ఇంటి లోపలికి రావని, ధనం ఆకర్షించబడుతుందని చాలామంది నమ్మకం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.